జగన్ మీద దాడి చేయండి. ఈ మాట ఎవరన్నారో తెలుసా? స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేంటి జగన్ మీద దాడి చేయండి అని అనటం ఏంటి? అసలు ఎవరితో అన్నాడు? అసలు దీని తాలూకా పూర్వాపరాలేంటి? అంటే ఈ మధ్య ఆంధ్ర, తెలంగాణ ఎంపీలతో సమావేశంలో మోడీ గారు ఏం చెప్పారంటే, ఇక జగన్ మీద దాడి చేయండి. మనం సోషల్ మీడియా కూడా జగన్ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టమని చెప్పేసి ఆయన చెప్పారు అని వార్త వస్తుంది. ఇంత సడన్‌గా మోడీ గారి తాలూకా స్ట్రాటజీ ఎందుకు మారింది? నిజానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే మోడీ ఏ రోజు కూడా జగన్‌ని విమర్శించలేదు. ఎలక్షన్ టైంలో ఏదో ఆ మాత్రం అనాలి కాబట్టి ఓ ముక్క అనేవాడు తప్ప, అది మనస్ఫూర్తిగా అనలేదన్న సంగతి వింటున్నోళ్ళు కూడా తెలుసు. జగన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. జగన్ బీజేపీలో లేకపోయినప్పుడు కూడా ఒకవైపు తెలుగుదేశం, జనసేన బీజేపీతో ఉన్నప్పటికీ కూడా జగన్ సీఎంగా ఉండేటప్పుడు కూడాను జగన్ మీద విమర్శలు చేసేవాడు కాదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశాడు అతను గతంలో. పోలవరం ప్రాజెక్టు అది ఏటీఎం అని, ఏటీఎంలో వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని విమర్శలు చేశాడు. కానీ జగన్ మీద ఎప్పుడు కూడా ఆ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ చేయలేదు. జగన్ కూడా ఏ రోజు కూడా మోడీ మీద విమర్శలు చేయలేదు. ఏది జరిగినప్పుడు ఆఖరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడాను అక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టేటప్పుడు ఒకసారి జగన్ ఆ మీటింగ్లో కూడా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ రక్షించండి అని ఒక విజ్ఞప్తి రూపంలో అడిగాడు ప్రధానమంత్రిని స్టేజ్ మీదే. తప్పితే దీన్ని ఎలాగా పోనీ స్టేజ్ మీద కాబట్టి మామూలుగా అయినా సరే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగా ప్రైవేటీకరణ చేస్తుందని గట్టిగా అడగలేదు. ఎందుకంటే జగన్ కేసులపై ఉందని అంటారు. అదే చంద్రబాబు నాయుడు కూడా అడగడు. ఆయనకి అదే భయం. చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీ నుంచి తగదింపులు చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా కూడా వెళ్ళి భార్యనే చూసుకోలేనాడు, దేశాన్ని నేను చూసుకుంటాడు, ఇలాంటి ఎన్నో మాటలు అన్నాడు. అలా బాలకృష్ణ కూడా అన్నాడు. అలా పవన్ కళ్యాణ్ కూడా పాచిపల్లి లడ్డు ఇచ్చారని కూడా అన్నారు. తర్వాత వాళ్ళంతా కూడా మూడు వెనకదలు వెళ్ళిపోయారు. కానీ జగన్ ఏ రోజు ఆ స్థాయి విమర్శించలేదు, కలవలేదు. అంశాల వారిగా మద్దతు ఇస్తుంటాడు జగన్. మామూలుగా అంటే ఒక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ లేదా ఏదైనా బిల్లు పెడితే ఆ బిల్లుకు అది ఆమోదయోగ్యం అయితే లేదంటే ఏదైనా అబ్జెక్షన్ తెలియజేసి ఆ బిల్లుకి సపోర్ట్ ఇస్తుంటాడు తప్ప అతను ఇప్పుడు కూడా మోడీకి వ్యతిరేకంగా ఏ పనులు చేయలేదు, మోడీని తీవ్రంగా విమర్శించలేదు. అలా మోడీ కూడా ఏ రోజు జగన్ని విమర్శించలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉందని మాత్రం అందరూ అనుకునేవారు. ఓకే, ఇది పక్కన పెడితే ఉన్న పలంగా సడన్గా ఎందుకు మాట అన్నాడు అంటే ఇక్కడ రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి నా అంచనా. ఒకటి ఏంటంటే అసలు మోడీ మొదట ఏమనుకున్నాడంటే బీజేపీ స్వయంగా ఈ రాష్ట్రంలో బలం పుంజుకుని అది ముందు థర్డ్ స్థాయికి తర్వాత సెకండ్ స్థాయికి రావాలని అతను ప్లాన్ చేశాడు. తర్వాత దానికి అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు, జగన్ ఉన్నంత వరకు సెకండ్ పొజిషన్లోకి మాత్రం రాలేరు. అందుకోసం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ని రంగంలో దించి పవన్ కళ్యాణ్ ద్వారా సనాతన ధర్మం అంటే బీజేపీ తాలూకు ఐడియాలజీ ఏది ఉందో అంటే చెగువేరా నుంచి సనాతన ధర్మంలోకి మారిపోయాడు ఆయన. బీజేపీ తాలూకా ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించడం మొదలుపెట్టా. అలాగే తమిళనాడు వెళ్ళి కూడా అటువంటి స్పీచ్ తెప్పించాడు పవన్ కళ్యాణ్తో. అయినప్పటికీ కూడా రిజల్ట్ సరిగ్గా రావటం లేదు. ఇక చంద్రబాబు నాయుడు అంటే దాని ఉద్దేశం అంటే ఆయనకి ఏజ్ ఎక్కువైపోయింది కూడా మరొక 5 సంవత్సరాలు కష్టపడగలిగాను. అంతకంటే కష్టపడడం కష్టం. ఎందుకంటే పాలిటిక్స్ అంటే తిరుగుతుండాలి, అపోజిషన్ ధర్నాలు చేస్తుండాలి, చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది, శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఏజ్ చాలా ఎక్కువగా 70 దాటిపోయింది కాబట్టి ఇక ఆయన వర్క్ చేసి మరొక 5 సంవత్సరాలు చేయగలరు. తర్వాత వాట్ నెక్స్ట్ ఆ పార్టీలు అంటే దానికి ఆ పార్టీ జవాబు ఇచ్చింది క్లియర్గా. అంటే చంద్రబాబు నాయుడు తర్వాత రాజకీయాలను ఎవరు చూసుకుంటారు, తెలుగుదేశం పార్టీని రాజకీయాలు ఎవరు నడుపుతారంటే లోకేష్ బాబుని ప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన కొంత ప్రూఫ్ చేసుకున్నాడు లోకేష్. సో అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకున్న, రాజకీయాల నుంచి విరమించుకున్న ఆయన సలహాల మేరకు లోకేష్ లీడ్ చేస్తాడు. వీలైతే అతి త్వరలో ఆయన పట్టాభిషేకం చేస్తారని, అసలు అందుకోసం రామ్మోహన్ నాయుడు బ్యాడ్ చేశారని, రామ్మోహన్ నాయుడు పోటీకి ఉండకుండా ఉండడం కోసమే మన ఇండిగో దీంట్లో ఆయన బ్యాడ్ చేశారని కూడా ఒక వర్గం ఆరోపిస్తుంది. సో ఇప్పుడు మోడీ క్లియర్గా అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు విరమించుకున్న, రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళ కొడుకు ఎమర్జ్ అవుతున్నాడు అందులోకి. సో కాబట్టి తెలుగుదేశం స్థానాన్ని తీసుకోవడానికి అవ్వదు. రేపు ఉదయం తెలుగుదేశం ఓడిపోయినా పార్టీ బలంగానే ఉంటుంది. ఈరోజు జగన్ ఓడిపోయినా పార్టీ బలంగానే ఉంది. ఆ 40% సీట్స్ ఓట్స్ ఈయనకున్నాయి జగన్కి. సో జగన్ స్థానాన్ని ఆక్రమించలేరు. సో అందుకోసం మరికొంత టైం పట్టేటట్టుంది ఇది. అందుకోసం మనం లోకేష్ని హైలైట్ చేశాడు. ప్రధానమంత్రి 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వటం,
లోకేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రధానమంత్రిని కలవటం. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ తాలూకా ఇది తగ్గిస్తూ వచ్చాడు ఆయన. మొదట్లో పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చాడు. అది పాలిటిక్స్‌లో అది ఆయనది ఒక స్ట్రాటజీ. బీజేపీది ఒక స్ట్రాటజీ ఉంటది. చాలా చిత్రమైన స్ట్రాటజీ. వాళ్ళు ఎవరితో ఎప్పుడు చేతులు కలిపి ఎవరిని దెబ్బ కొడతారో కూడా తెలీదు. వాళ్ళకి కావాల్సింది అధికారం అంతే. ఐడియాలజీతో వాళ్ళకి పని ఉండదు. నిజం చెప్పాలంటే ఐడియాలజీ అంటే రామ మందిరం ఇదంతా ఉంటుంది ఆ సనాతన ధర్మం. కానీ మిగతా సిద్ధాంతాలతో వాళ్ళకి పని ఉండదు. సో అందుకోసమనే ఆ హిందుత్వాన్ని జనాలకు పంపించడం కోసం పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత మాత్రం తగ్గిస్తూ వచ్చాడని మనం ఈ మధ్య జరిగే సంఘటన మనం చూసాం. లోకేష్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇవ్వటం లేదు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఒంటరిగా పోరాడే శక్తి పవన్ కళ్యాణ్కి లేదు. సో ఎలాగా పడి ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? కూటమిని ఇలాగ మెయింటైన్ చేయాలి. అందుకోసం మీరు గమనిస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తున్నాడు. మరి బాగా పరిపాలిస్తున్నాడు అని ఆయన చెప్పారు కదా. మరి బాగా పరిపాలించినట్లయితే ఆయనకు ప్రధానమంత్రికి తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ఎంత కడుతున్నాం మనం, దేశంలో మనది ఎన్నో స్థానం, విద్యలో ఎన్నో స్థానం, మొన్న శాంతి భద్రతలో పోలీస్కి వచ్చే స్థానం 36వ స్థానం. ఇవన్నీ ఆయనకు తెలుసు. మరి బాగా పరిపాలిస్తున్న బాగోవాలి కదా. మరి పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? మరి ఇక్కడున్న పరిస్థితి కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ ఖచ్చితంగా ప్రధానమంత్రికి చెప్తుంది. హోమ్ మినిస్టర్ వరకు వెళ్తుంది, ప్రధానమంత్రికి వెళ్తుంది ఏ రాష్ట్రం ఏ విధంగా ఉందని. ఇక్కడ ప్రజలంతా ఆనందంగా ఉన్నారా? వాలంటీర్ల వ్యవస్థ పోయింది. మరి గ్రామ పంచాయతీలు సరిగా ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్నెస్ లేదు. విలేజ్ డాక్టర్ అంతగా లేరు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ పరం చేస్తున్నారు పీపీపీ పద్ధతి ద్వారా. ఇలా చూసుకుని ఇవన్నీ కూడా గవర్నమెంట్కి తెలిసినవే కదా, సెంట్రల్ గవర్నమెంట్ తెలిసినవి కదా. మరి బాగా పరిపాలిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మరి కూటమి అందులో ఈ బీజేపీ కూడా భాగమే కదా. బీజేపీ వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు కదా. సో అందుకోసం ఖచ్చితంగా ఆయన బాగా పరిపాలిస్తున్నారు అని అంటారు. కానీ చంద్రబాబు చెత్తగా పరిపాలిస్తున్నాడు, బాగోలేదు, ఆయన పెర్ఫార్మెన్స్ బాగోలేదు అని ఎలాగంటాడు ఆయన? కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం బాగా పరిపాలిస్తున్నాడంటే సంబంధాలు అంటే బీజేపీ తెలుగుదేశం సంబంధాలు బాగున్నాయి, అది ఇండైరెక్ట్గా ఆయన ఇంటిచ్చాడు. మీరు గమనిస్తే స్టేటు బీజేపీ నాయకులు ఎవరో కూడాను జగన్ మీద దాడి చేయరు. అంటే నిజానికి జగన్ మీద ఎక్కువగా దాడి చేయాలి. ఆయన అధికారులు ఉన్నప్పుడు కూడా మనం గమనిస్తే జగన్ మీద ఎక్కువ దాడి చేసేవారు కాదు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. అందుకని హింట్ ఇస్తున్నాడు. ఏమి హింట్ ఇస్తున్నాడంటే మనం నెక్స్ట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశంతో పాటు మళ్ళీ వెళ్ళబోతున్నాం కాబట్టి జగన్కి ఎక్కడెక్కడ కంట్రోల్ చేయండి. జగన్ బీజేపీకి ఏమంట కదా. మరి జగన్ మీద దాడి చేయమని ఎందుకు అన్నాడు అంటే జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ విమర్శిస్తే బీజేపీ సోషల్ వింగ్ కానీ లేదంటే బీజేపీ నాయకులు కానీ జగన్ మీద దాడి చేయండి, ఉపేక్షించవలసిన అవసరం లేదు. గతంలో ఏమనుకుంటారంటే ప్రధానమంత్రి ఎలాగ జగన్ ఏమంటలేదు కాబట్టి మనం కూడా ఏమనకూడదు కావాలనుకొని స్టేట్ లీడర్స్ వీళ్ళంతా కూడా జగన్ని పెద్దగా టార్గెట్ చేసేవారు కాదు. ఇప్పుడు అతను ఏంటంటే అతను విమర్శించాడు. ఇప్పుడు కూడా జగన్ అతను విమర్శించాడు కాదు, తన పార్టీ వాళ్ళ చేత విమర్శిస్తాడు. ఎందుకంటే నేషనల్ రాజకీయాలు వేరే ఉంటాయి, పాలిటిక్స్. మళ్ళీ అవసరం మళ్ళీ రేపు జగన్తో కలాలి అంటే జగన్తో కలవాలంటే డైరెక్ట్ కలరు. ఎలా జగన్ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఎంతవరకు పొత్తు పెట్టుకోలేదు. మీకు విషయం తెలుసో లేదు, ఇండియాలోనే పొత్తు పెట్టుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీ రాజకీయం చేయడం లేదు, ఇంతవరకు లేదు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడాను కమ్యూనిస్టులతో కలిసే పోటీ చేసేవాడు. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగిల్గా ఎప్పుడు పోటీ చేయడు, పోటీ చేసి అలాగే ఓడిపోతాడు. ఇంకోళ్ళతో కలిసే పోటీ చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్తో 10 పార్టీలతో కలిసాడు. కాబట్టి మీరు దేశ రాజకీయాలు కూడా చూసుకోండి, ఎవరైనా ఇంకో పార్టీతో కలిసి పోటీ చేయడం అలాగా అధికారంలోకి రావడం చేస్తారు తప్ప గెలిచినా ఓడిపోయినా సింగిల్గానే ఉండిపోతాను, సింగిల్గానే పోటీ చేస్తానంది ఈ 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నట్టుగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏ దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా లేదు. కాబట్టి జగన్ ఎలాగ కలవటం, కానీ మోడీతో మంచి సంబంధాలు నడుపుతుంటాడు. అదే మోడీ కూడాను జగన్తో నడుపుతుంటాడు కదా. అందుకే ఇప్పుడు కూడా మోడీ జగన్ మరి విమర్శించాడు, జగన్ కూడా మోడీని విమర్శించడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ ఇప్పుడు చెప్పుకున్నది. నెక్స్ట్ టైం కూడా టీడీపీ తోటి జనసేనతో కలిపి మనం మళ్ళీ కలిసి పోటీ చేద్దాం ఉద్దేశంతో జగన్ ఏమనంటే జగన్ మీద దాడి చేయండి అంటారు. జగన్ బీజేపీని అన్నప్పుడు దాడి ఎలా చేస్తారంటే తెలుగుదేశం అనేది దాడి చేయమని దాని అర్థం. ఇక రెండోది ఎందుకు అలాగన్నాడంటే మొన్న మన సర్ మీద పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు మరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అతను బ్యాలెట్కి వస్తే బాగున్ను, ఇక్కడ చాలా అన్యాయం జరిగింది, ఓట్ చోరీ జరిగింది అని మొట్టమొదటిసారిగా వైసీపీ నుంచి పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దాంతో వైసీపీ తిరగడానికి రెడీగా ఉంది అన్న అభిప్రాయం బహుశా ప్రధానమంత్రి గారికి వచ్చి ఉంటుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు అలాగా వ్యతిరేకించలేదు ప్రధానమంత్రిని, బీజేపీ సిద్ధాంతాలు కానీ బీజేపీ ఎప్పుడు
వ్యతిరేకించాలి పార్లమెంట్. అలాంటి మొట్టమొదటిసారి ఓటు చోరీ జరిగింది, 56 లక్షల పైగా ఓట్లు చోరీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని మిథున్ రెడ్డి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. సో ఇక వైసీపీ మనతో ఉంటుందో ఉండదో, ఈ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తారో లేదో, మనం మెయింటైన్ చేయగలం లేదో. సో ఇలాంటప్పుడు మనకు కావాల్సిందంటే ఇప్పుడునే ఈ కాంబినేషన్ బాగానే ఉంది కదా, ఇదే కాంబినేషన్ ముందుకు తీసుకెళ్ళిపోవచ్చనే ఉద్దేశంతో కూడా ఈ మాట అని ఉండొచ్చు. ఇక భవిష్యత్తులో ఇక బీజేపీ కూడా జగన్ మీద దాడి చేయబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజునాథ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.